భోగి స్నానానికి నలుగు సున్నిపిండి తయారు చేసిద్దామా? భోగి స్నానం అంటేనే చలికి వణుకుతూ అమ్మమ్మ నానమ్మల ఒడిలో దాగిన బాల్యం గుర్తొస్తుంది కదా. అయితే వారు సున్నిపిండి ఎలా చేసేవారో చూసిద్దామా? తయారీ వస్తువులు: బియ్యం, మినప, పెసరపప్పు, షీకాకాయ, దుంప, పసుపు, పచ్చకర్పూరం. తయారు చేస్తామన్నమాట. భోగి ముందు రోజు అమ్మ త్వరగా పడుకుండి ప్రొద్దుటే లేవాలి కదా అన్నమాట. ఇక వేకునే లేవండి లేవండి అంటూ అమ్మ వేసిన కేక. తర్వాత సున్నిపిండి కలుపుతూ ఉంటే ఆ వాసనతో నిండి నిల్లు. అది పండగే కాదు, ఒక అందమైన అనుభూతి. ఇక వంటికి నలుగు తాకగానే మనసంతా ప్రశాంతంగా మారిపోయేది. ఇక జల్లెడితో స్నానం, భోగి మంటలు, నూరేళ్ళు చల్లగా ఉండండి అంటూ అమ్మమ్మ నానమ్మ దీవెనలు. ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ ఇద్దరూ లేరు, మేము అమ్మకు దగ్గరగా కూడా లేము. కానీ ఆ ఉదయం మాత్రం మా హృదయాలు ఇంకా బ్రతికే ఉంది. అందుకే ఆ జ్ఞాపకాలను చెదరనివ్వకున్నా మరలా అప్పటి పద్ధతులు, ఆచారాలు మన పిల్లలకు నేర్పుతూ ఉంటే ఎప్పటికీ అవి సజీవంగానే ఉంటాయి కదా. చిన్న మాట: భోగి నలుగు స్నానం కేవలం శరీర శుద్ధే కాదు, మనసును కూడా శుద్ధి చేసి కొత్త ఆలోచనలతో విజయ మార్గంలో ముందుకు నడవాలని నా భావన.